హాయ్ ఆల్. ఇప్పుడే మన క్రంచీ రోల్లో రీసెంట్గా ఎపిసోడ్ 1 వచ్చిందన్నమాట, గచ్చేయి కుట అని. యాక్చువల్గా ఈ యానిమే అయితే నాకు ట్రైలర్ చూసినప్పుడే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఎలా ఉంటుందని చెప్పి ఫస్ట్ ఎపిసోడ్ చూసా. సో దాని ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. టోటల్గా మొత్తం అన్ని ఎపిసోడ్స్ చూసాక సీజన్ 1వి అప్పుడు రివ్యూ అయితే ప్లాన్ చేద్దాం. ఇంతకీ ఫస్ట్ ఎపిసోడ్ ఎలా ఉందంటే బాగుంది. ఆ కాన్సెప్ట్, ఆ థీమ్ అయితే అదిరిపోయింది. అసలు వీళ్ళ యానిమే స్టైల్ కూడా సూపర్ ఉంది. అసలు కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. యాక్చువల్గా ఈ గచ్చేయి కుట అంటే ఏంటంటే రియల్ గార్బేజ్ మాట. మనకి ఇదంతా కూడా చెత్త గురించే జరుగుతూ ఉంటుంది. వీళ్ళ యూనివర్స్లో ఏంటంటే 2 రకాల మనుషులు ఉంటారని చూపిస్తారు. ఒకటేమో బాగా రిచ్, ఇంకొకటేమో బాగా స్లమ్ అన్నమాట. ఏ వస్తువైనా చిన్నగా డ్యామేజ్ అయినా సరే దాన్ని వీళ్ళు చెత్త కింద పడేస్తూ ఉంటారు అనమాట. ఆ చెత్తలో వీళ్ళు కొన్ని ఏరుకుని వీళ్ళు అవి యూజ్ చేసుకుంటూ ఉంటారు ఈ స్లమ్లో కొంతమంది. ఇలా వీళ్ళ వరల్డ్ అనేది సెటప్ చేశారన్నమాట. ఈ యూనివర్స్లో ఇంకొక మెయిన్ ఏంటంటే డంప్ యార్డ్ మాట. ఒకవేళ ఈ స్లమ్ వాళ్ళు కనుక ఏదైనా క్రైమ్ కానీ ఏదైనా చేశారనుకో, ఈ రిచ్ పీపుల్ దగ్గర నుంచి కానీ లేకపోతే వీళ్ళలో వీళ్ళు ఏమైనా చంపుకోవడం, కొట్టుకోవడం ఇలాంటివి ఏమైనా చేసి ఏదైనా క్రైమ్కి వీళ్ళు పాల్గొంటే వీళ్ళని కూడా ఒక చెత్త కింద భావించి ఆ చెత్త కుండలో పడేస్తారు. ఆ డంప్ యార్డ్ ఎంత లోతుంది ఏంటనేది వీళ్ళెవ్వరికి కూడా కనిపించదు, చాలా లోపలికి ఉంటుంది. యాక్చువల్గా మనం మెయిన్ లీడ్ని కూడా అలాగే చేస్తారు. వీడు కూడా ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు. ఇరుక్కున్న తర్వాత వీడిని కూడా దాంట్లో పడేస్తారు. అసలు ఇంకా రియల్ స్టోరీ అనేది ఇంకా మనకి స్టార్ట్ అవ్వలే. ఇంకా డంప్ యార్డ్ని అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు. దాంట్లో మనకి వేరియస్ క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ వాళ్ళకు కూడా కొంచెం డిఫరెంట్ ఎబిలిటీస్ అండ్ పవర్స్ కూడా ఉన్నట్టుగా చూపించారు ట్రైలర్లో. ప్రజెంట్ అయితే అది ఇంకా ఎక్స్ప్లోర్ చేయలే, కానీ ఈ వరల్డ్ బిల్డింగ్ అయితే చాలా బాగుంది అండ్ క్యారెక్టర్ డిజైన్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. వీళ్ళ యానిమేషన్ స్టైల్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు అనమాట. చాలా కొత్తగా ఉంది, చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట. యాక్చువల్గా మనకి ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో మంచి హుక్ అనేది పెట్టారు అనమాట. యాక్చువల్గా ఈ డంప్ యార్డ్లో ఏ లైఫ్ అనేది ఉండనట్టుగా మనకి చూపించారన్నమాట. అంటే పైన ఉన్న వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు, కానీ చిన్న సర్ప్రైజ్ ఏంటంటే మనకు ఒక చిన్న మాన్స్టర్ లాంటిది ఏదో ఉంది అన్నట్టుగా మనకు చూపించారన్నమాట మన హీరో దాంట్లో పడిపోగానే. ప్లస్ వాడు కూడా చావకుండా లేస్తాడు. అక్కడితో మనకి ఈ ఎపిసోడ్ అనేది క్లోజ్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ యానిమే మనకి తెలుగు డబ్లో డైరెక్ట్గా రిలీజ్ అయిపోయింది ఫస్ట్ ఎపిసోడ్ నుంచే. సో ఎవరైనా వాచ్ చేయాలంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయొచ్చు. మనకి వీక్లీ 1 ఎపిసోడ్ కింద రిలీజ్ అవుతుంది అన్నమాట. మనకి సీజన్ 1 మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇంకొక మంచి డీటెయిల్ రివ్యూ ప్లాన్ చేస్తా. అంతవరకు బాయ్.